ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పూట పేతురు రాసిన పత్రికలో 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారైతే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడుటకు జాగ్రత్త పడండి. దేవుడి సన్నిధిలో భక్తి చేస్తున్న ఆయన ప్రజలు దేవుడికి ఎలా కనపడాలి? దేవుడి దృష్టికి నిష్కపటులుగాను నిందారహితులుగాను కనపడుటకు జాగ్రత్త పడండి. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? నీ మనసులో ఏముందో దేవుడికి తెలుసు. నీ తలంపులు పుట్టక మునిపే ప్రభువుకు తెలుసు. ప్రభువుని వెంబడించే విషయం జాగ్రత్తగా మనము గమనించి ఆయన దృష్టికి నిష్కపటులుగా నిందారహితులుగా మనం ఉండాలి. వాటి విషయంలో జాగ్రత్త. ఆయన ఎవరు అంటే శాంతమూర్తి. శాంతి సమాధానాలు ఆయన దగ్గర ఉన్నాయి. నువ్వు ఆయన ఎదుట ఎలా ఉన్నావు? అపోస్తుల కార్యములలో అపోస్తుల కార్య గ్రంథము 19వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాం. ఈ సంగతులు నిరక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆత్రపడి చేయకుండా ఆవశ్యకమని చెప్తున్నాడు. ఇదిగో, ఈ విషయములో దేవుడిని తెలుసుకొని ప్రభువుని నమ్మిన వారిలో ఏ విషయములు ఆత్రపడద్దు, జాగ్రత్త. ఆత్రపడక మీరు జాగ్రత్త కలిగి ఉండండి. శాంతము కలిగినటువంటిది ఏదో తొందరపడక చేయకుండినట్లు వాక్యము చెప్తున్న మాట, మీరు జాగ్రత్త కలిగి ఉండండి. తొందరపాట్లు ఎక్కువైపోయినాయి. ఏమైపోతుందో క్రైస్తవత్వం, ఏమైపోతుందో అని తొందరపడద్దు. అపవాది అయిన సాతానుడు చెదరగొడతాకు చూస్తాడు. దేవుడి వైపు మనం నిలిచి ఉండాలి. ఏది నీ మీదకు వస్తున్నా వాటిని తప్పిస్తాడు ఆయన. తప్పించగలిగిన సమర్థుడు. 19:23లో ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలామంది అల్లర్లు రేపారు. అర్థమైందండి? అల్లర్లు కలుగు చేశారు. వాక్యం చెప్తున్న మాట, ప్రభువుని నమ్ముకున్నాను, యేసు ప్రభు వారి చర్చికి వెళుతున్నా, సంఘానికి వెళుతున్నా, ఏం జరుగుతుందో ఏంటో, ఇది నిజంగా దేవుడు ఉంటే ఇలాంటివన్నీ ఇలాగానని వాక్యం చెప్తున్న మాట. అపోస్తల కాలములలో కూడా ఆ కాలమునందు క్రీస్తు మార్గమును గురించి చాలామంది అల్లర్లు రేపుతున్నారు. అల్లర్లు రేపేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒక మాట, ఏమని అల్లర్లు రేపుతున్నారంటే, ఇదిగో సిలువ వేయబడినటువంటి ఆ క్రీస్తుని ప్రకటిస్తున్నారు. వీళ్ళని అణచివేయాలి, వీళ్ళని అణగదొక్కాలి, వీళ్ళని అది చేయాలి, ఇది చేయాలని కొన్ని ఏం కలుగుతున్నదంట? అభ్యంతరాలు, ఆటంకాలు, అల్లర్లు. 20వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేలకే ఇల్లేం లేదంటే దేవుడి మీద ఆధారపడ్డారు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. వాక్యమును బట్టి, ఉపదేశమును బట్టి దైవజనులు ప్రార్థన చేసి 20వ వచనంలోకి వచ్చేలకే 1వ వచనం, 20వ అధ్యాయం 1వ వచనం, ఆ అల్లర్లు అణిగెను. తర్వాత పౌలు శిష్యులు తన యొద్దకు, ఇదిగో పిలిచినటువంటి వారందరూ హెచ్చరిక చేసినటువంటి విషయములో సెలవిచ్చినట్లుగా మాసుదోనియాకు వెళ్ళినట్లుగా బయలుదేరినట్లుగా రాయబడి ఉంది.
అల్లర్లన్నీ కూడా అణిచివేశాడు. అణిచివేయగలిగిన వాడు ఆయన. దేవునికి విరోధముగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదు. సంపూర్ణముగా అణిచివేశాడు. ఈరోజు మనం గమనించాలి, జరుగుతున్నటువంటి కొన్ని శోధనలు చూసి, రేపుతున్నటువంటి కొన్ని అల్లర్లు చూసి, నీ ఆత్మీయ జీవితం ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా అయ్యో బయటికి తెలిస్తే ఏమో నవ్వుద్దానని అంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ప్రభు రానివ్వడు. విరోధమైన వాటినన్నీ అణిచివేయబోతున్నాడు ఆయన. అణిచివేసేవాడు. కీర్తన గ్రంథములో 5వ కీర్తన 11వ వచనం, నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించెదరు, నీవు వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. చూసారా, యేసుని ఎవరైతే ఆశ్రయిస్తారో, యేసుని ఎవరైతే ఆయన మార్గమును నడుస్తారో, యేసు ప్రభు వారి సన్నిధిలో ఆయన వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, ప్రార్థన బట్టి, ఆత్మీయతలో వారు నిలిచి ఉంటారో, ఆయన ఆశ్రయించిన వారిని సంతోషభరితులుగా వారిని కాపాడుతాడు. వారిని కాపాడటమే కాదు, నిత్యము ఆనంద ధ్వని వారి జీవితంలో ప్రభు పుట్టిస్తాడు. అధైర్యపడకు. ఆకాశ శక్తులు కదిలిపోయిన నువ్వు అదిరిపోవద్దు, బెదిరిపోవద్దు. దేవుని యందు నిలకడగా ఉండు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రభు కొరకు తీర్మానం చేయి. 30వ కీర్తనలో 11వ వచనంలో ఆయన అంటాడు, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పులను నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నాట్యముగా మార్చాడు. దేవుడి సన్నిధిలో అంగలార్పులు నాట్యంగా మార్చగలిగినవాడు. నీ ప్రాణమునకు తృప్తినిచ్చేవాడు. ఆయనలో ఉండు, ఆయనతో ఉండు. ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుచుకో. నీలో వ్యతిరేకతలన్నీ కూడా ఎక్కడ కూడా పొడచూపుతున్నవి అవి సంపూర్ణముగా ఆయన అణిచివేస్తాడు. నెహమ్యా గ్రంథములో 12వ అధ్యాయం 43వ వచనం, మరియు దేవుడు తమకు మహా ఆనందము కలుగు చేసెను. ఆ దినమున వారు గొప్ప బలమును గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారు ఇక్కడ మీరు గమనించినట్లే, యెరూషలేములో పుట్టినది ఆనందధ్వని బహుదూరముగా వినబడేటట్లుగా గాన ప్రతిగానములు చేస్తూ ఆనందభరితులైరి. గొప్ప అర్పణల చేత సంతోషముతో. ఎందుకనంటే ఆ దినమున దేవుడు వారికి ఆనందము కలుగు చేసును. దేవుడిని జీవితములో ఆనందభరితులుగా దేవుడు నియమించగలిగినవాడు. కాబట్టి ఏ విషయములో కూడా శ్రమలు చూసి కుంగిపోవద్దు. కొన్ని పరిస్థితులను చూసి నువ్వు అదో రకమైనటువంటి పరిస్థితులుగా నువ్వు అనుకోవద్దు. యెషయా గ్రంథములో 49:13 వచనం, 49:13, శ్రమ నొందిన తన జనులందరూ జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చుచున్నాడు. ఆకాశము ఉత్సాహధ్వని చేయును, భూమి సంతోషించును. పర్వతములారా ఆనందధ్వని చేయుడి. శ్రమ నొంది ఉన్నావా? ఇబ్బందులు పడుతున్నావా? శోధనలు అనుభవించావా? వ్యతిరేకతలు వచ్చినాయా? ప్రభుని విడిచిపెట్టద్దు. ఆయన నిన్ను ఎన్నడూ విడవని దేవుడు. ఏ బద్దే అంటాడు 29వ అధ్యాయములో 2వ వచనంలో చూస్తే, పూర్వకాలమును ఉన్నట్లుగా నేను ఉండని ఎడల ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడుచున్న దినములో ఉన్నట్లు నేను నీ ఎడల ఎంతో మేలుగా ఉన్నానయ్యా, ఎంతో మేలుగా ఉన్నాను. పూర్వకాలమున్నట్లుగా నేను నీ ఎడల ఎంతో మేలు. దేవుడి సన్నిధిలో ఎంతో మేలు. జీవము కలిగిన దేవుడి సన్నిధిలో నువ్వు ఈరోజు ఆయన నిలిచి ఉండు.
అలర్లు రేగుతున్నాయా, శోధనలు కలుగుతున్నాయా, ఇబ్బందులు కలుగుతున్నాయి, ఏ విషయంలో కూడా నువ్వు తొందరపడొద్దు. ప్రభువే చూసుకుంటాడు. ప్రభుకి నీ హృదయం ఇవ్వు. పూర్వకాలము చేసినట్లు దేవుడు రాబోతున్న కాలములలో కూడా అలాగునే చేయబోతున్నాడు. ఆయన అలాగునే జరుగును. ప్రభులో నీకు సంతోష సమాధానాలు నీకు, నీ కుటుంబానికి ప్రభు కలుగు చేయునుగాక. దేవుడి మాటలు మీ జీవితంలో నెరవేర్పు జరుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా మీకు వందనాలు. ఈ వాక్యమేనే లోకములో ఎన్నో శ్రమల కాలం, శోధన కాలం, కష్ట దుఃఖ కాలం, వేదన కాలం, వాటిలో నుండి మీ వైపు త్రిప్పబడిన మనస్సు, మీలో నిలిచే హృదయం, మీ మార్గములు నడిపించేటువంటి తలంపు ప్రతి ఒక్కరికి దయచేయి. ఏ ఒక్కరు కూడా అజ్ఞానులు కాక జ్ఞానము, దేవుని యొక్క వాక్యము చేత జ్ఞానము కలిగి ప్రభువా వ్యతిరేకంగా ఉన్న శోధనలు అణిచివేస్తూ, వ్యతిరేక ఉన్న వాటిని లయపరుస్తూ మీ సన్నిధిలో సంతోష సమాధానముతో, ఆనంద ధ్వనితో మీ బిడ్డలు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారు చేస్తున్న వ్యాపార శైలిలో, ఉద్యోగ శైలిలో, చేస్తున్న కష్టార్జితములు అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయంలో మీ కృపను అనుగ్రహించి సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ మీలో పొందుకునే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.